जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तब शुभ नामे जागे तब शुभ आशीष मांगे गाए तब जय गाथा। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। भारत माता की भारत माता की। మన రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు మాట్లాడాలని కోరుతున్నాం. స్పీకర్ 77వ గణతంత్ర దివస్ సందర్భంగా తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫుంచి ఇక్కడ విచ్చేసినటువంటి ముందుగా నా తరఫు నుంచి భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ తరఫు నుంచి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, భారతదేశంలో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఒక రాజ్యాంగం ఏదైతే మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క అధ్యక్షతన రచించినటువంటి ఒక రాజ్యాంగాన్ని మనము ఈనాడు స్మరించి ఏ రాజ్యాంగం అయితే మన భారతదేశంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రజలకు హక్కుల్ని బాధ్యతల్ని అదేవిధంగా ప్రభుత్వాలకు నడపడానికి ఇవ్వాల్సినటువంటి ఒక మార్గదర్శనము దిశానిర్దేశం ఇచ్చినటువంటి రాజ్యాంగం. ఈరోజు ఈ రాజ్యాంగాన్ని చాలా మంది దీన్ని మార్చే ప్రయత్నం కూడా గతంలో చేశారు. మన ఒక భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 నుంచి 51 వరకు ప్రభుత్వం ఆ రోజు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడిన ప్రభుత్వం కాకుండా ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ మరి రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి అవసరమైతే రాజ్యాంగాన్ని కూడా పక్కకు పెట్టి మార్చుకుందాం అనేటటువంటి వ్యాఖ్యలు కూడా చేసి అటువంటి ఆలోచనతో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా రాజ్యాంగాన్ని అవహేళన అవమానం చేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే